అందుకని గ్రహించుకోవాల్సిన విషయం, మేము అవధానాలు చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది. ఏదో రకరకాల పద్యాలన్నీ గంభీరంగా చెబుతూ ఉంటే మా మనస్సుని పక్కకి లాగడానికి ఒక ఆయన ప్రత్యేకం ఉంటాడు అక్కడ, ఆయన మైండ్, అదొక పని, దాన్ని అప్రస్తుత ప్రసంగం అంటారు. మేము ఏదో తీవ్రంగా పద్యం చెబుతూ ఉంటాం. రాముడి మీద పద్యం చెప్పండి అని అడుగుతారు, నిషిద్ధాక్షరే అంటారు. అంటే రాముడి మీద పద్యం చెప్పాలి అంటే నేను రా అనగానే మా నిషేధం అంటాడు, రామాండానికి వీళ్ళ, మరి రాముడి మీద వస్తాడు అంతే. రా అన్న తర్వాత మా అనకూడదు. పోనీ రాముడు రావాలి కదా, మా అనకూడదు కదా అని ఘ అందామని రాఘ అన్నాను అనుకోండి, నేను రాఘవ అంటాడు అనమాట. రాఘవుడు అంటే రాముడే కదా అని ఊహించి ఆయన వా నిషేధం అంటాడు. ఆ రాఘ అలాగే ఉండాలి, నువ్వు ఏం వేస్తావో వెయ్యాలి, రాముడనే అర్థం రావాలి, రాఘవుడు అనడానికి వీలు. ఇది నిషిద్ధాక్షరి. ఇలా మొత్తం పాదానికి ఒక 10 అక్షరాలు చెప్పాలి, 4 పాదాల్లో 40 అక్షరాలు చెప్పాలి. మొత్తం పద్యం అంతా కలిపితే రాముడి యొక్క కథ రామాయణం రావాలి. అడుగడుక్కే ఆయన అడ్డుకుంటాడు. దీన్ని ఇంత గంభీరంగా మేము ఆలోచించి జాగ్రత్తగా ఏదో చేసుకుంటూ వస్తే మధ్యలో ఈ పక్కన కూర్చోబెట్టిన ఆయన పక్కకి లాగుతాడు. ఏమంటే దయ్యాలు రాత్రి ఎందుకు కనపడితే పగలు ఎందుకు కనపడమంటాడు. పగలు మనం ఉన్నాం కదా, అంతకంటే భయంకరంగా మనకి భయపడేవి కనపడలేదు. పగలు మనల్ని చూసి అవి భయపడతాయి, అందుకే కనపడవు. రాత్రి వాటిని చూసి మనం భయపడతాం. ఆయన చంద్రుడు పగల, సూర్యుడు రాత్రి కాదండి, చంద్రుడు పగలు కూడా ఉంటాడు, నక్షత్రాలు పగలు కూడా ఉంటాయి. రాత్రి మొత్తం అవి ఎక్కడికి నాశనమో అక్కడే ఉంటాయి. పగలు మనకు కనపడవు, ఎందుకంటే సూర్యకాంతి కారణంగా. అంతే దయ్యాలైనా అంతేనైనా, నువ్వు నేను ఉన్నాం కదా దయ్యాల కంటే భయంకరంగా, అందుకని అవి కనపడవు. మనం రాత్రి మనం ఉన్నాం కాబట్టి అవి కనపడతాయి. ఈ సరదా సమాధానం చెబుతూనే మళ్ళీ రాముడు పద్యంలోకి వెళ్ళాలి. రాగా అన్నం తర్వాత ఏం వేసాం అన్న దాంట్లోకి వెళ్ళిపోవాలి.